కృంగినది. ఇప్పటివరకు ఎప్పుడైనా కృంగిపోయినప్పుడు దేవునికి చెప్పావా? మోకరించి, ప్రభా నేను ఎందుకో కృంగిపోయాను, లార్డ్ ఐఎమ్ డిప్రెస్డ్, ఐఎమ్ నాట్ ఓకే, నాకు బాగాలేదు, నా మనసు బాగాలేదు. ఎప్పుడైనా చెప్పారా? కొన్నిసార్లు మనసు బాగాలేనప్పుడు ఎవరికో ఫోన్ చేసి నా మనసు బాగాలేదు అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కొంతమందికి మనసు బాగాలేనప్పుడు అది వాట్సాప్ స్టేటస్ రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ రోజుల్లో చాలా ఎక్కువగా వాట్సాప్ స్టేటస్ ద్వారా, ఆ తర్వాత వాట్సాప్లో డీపీ ద్వారా, ఆ తర్వాత ఫేస్బుక్లో వాళ్ళు పెట్టే నోట్లు, లేకపోతే ఫేస్బుక్లో వాళ్ళు పెట్టే ఫోటోల ద్వారా మనుషుల మీద వారికి ఉన్న అక్కసు, బాధ, కష్టం ఏదైనా సరే ఆ రకంగా కొంచెం అలా బయట పెట్టేసి కొంచెం రిలాక్స్ అవుదాము అని అనుకుంటుంటారు. కానీ వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ టు డూ వెన్ యూ ఆర్ డిప్రెస్డ్? నీలో కృంగుదల వచ్చినప్పుడు, నీలో నిరాశ వచ్చినప్పుడు, కొన్నిసార్లు మనం ఒక స్నేల్, ఒక నత్త ఏ విధంగా అయితే షెల్లోకి వెళ్ళిపోతుందో చూడండి. నత్త రోడ్డు మీద చిన్నగా నడుస్తున్నప్పుడు దాన్ని ఎవరైనా టచ్ చేయడానికి ప్రయత్నం చేస్తే వెంటనే లోపలికి వెళ్ళిపోద్ది. అది సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం. ఎందుకంటే దానికి తెలుసు స్నేల్ చాలా, ఆ షెల్ గట్టిగా ఉంటుంది, దాని అవుటర్ షెల్. అందుకని దాని లోపలికి వెళ్ళిపోతే నేను సేఫ్గా ఉంటానని వెళ్ళిపోద్ది. కొన్నిసార్లు మనం వెళ్తున్న స్ట్రగుల్ మనుషులకి ఎవ్వరికి అర్థం కాకుండా మన లోపలికి వెళ్ళిపోవచ్చు, లోపలికి కృంగిపోవచ్చు. కానీ